అండి జొన్న రొట్టె చేసుకోవడం చాలా ఈజీ. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని అంటే వాటర్ని ముందుగా హీట్ చేసుకోవాలి. దానికోసం దానికి సరిపడా గల్లుప్పుని నీళ్ళకి తగ్గట్టు గల్లుప్పుని వేసుకొని కొంచెంసేపు బాగా మరలించాలి. మరలించాక మనం దించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకి ఎంత పిండి అయితే అవసరం ఉందో అంత పిండి, అంటే ఒక కప్పు పిండి తీసుకుంటే 2 cups ఆఫ్ వాటర్ సరిపోతుంది. ఇక్కడ నేను 2 కప్పులు తీసుకున్నాను పిండి, సో 4.5 కప్పు వాటర్ తీసుకున్నాను. సో కొద్దిగా వాటర్ వేసుకుంటూ నీట్గా మిక్సింగ్ అనేది చేసుకోవాలి పిండిని. ఇట్లా కనిపించాలి, అంతేగాని మరీ ముద్దగా చేసుకోకూడదు. మనం ఇలా పట్టుకుంటే ఇలా ఉండాలన్నమాట పిండి అనేది. ముద్ద కట్టే మన చేతిలో మెత్తగా ఉండాలి, అంతే. మరీ గుజ్జులాగా మెత్తగా చపాతీ పిండిలాగా చేసుకోని అవసరం లేదు. దీన్ని హీట్ అనేది ఉంటుంది కదా, వేడి, దాన్ని చల్లారే వరకు దీన్ని పక్కన పెడదాము. అంతవరకు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. సో మనం ఈ పిండిని ప్రిపేర్ చేసుకున్నాం కదా, మన చేతికి వచ్చే అంత గుప్పెడు పిండిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దాంతోపాటు ఇంకొంచెం, అంటే మనం సైజుని బట్టి, మనం ఇట్లా మన చేతి నిండా తీసుకున్నప్పుడు చిన్న సైజు రోటీ అనేది వస్తుంది. సో ఆ సైజు రోటీ పిండిని మనం పక్కన పెట్టుకొని కొద్దిగా మనం వాటర్ని, వేడి నీళ్ళు మిగులుతాయి కదా, ఆ కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఇలా మెత్తగా నేను చూపిస్తున్న విధంగా దీన్ని బాగా మెత్తగా చేసుకోవాలి. మన చేతితో దీన్ని బాగా ఇది చేసుకోవాలన్నమాట. పిండి ముద్ద అయ్యేలాగా, మనం ఇలా పిండి ముద్ద అయ్యేలాగా దాన్ని మెత్తగా చేసుకున్నాక దీన్ని తీసి పెట్టుకొని కొద్దిగా మనము జొన్న పిండిని తీసుకొని మన చపాతీ ప్లేట్ ఏదైతే ఒత్తుతామో దాని మీద వేసుకొని ఆ ముద్దని దాని మీద పెట్టి స్లోగా మన వేళ్ళతో చుట్టూ ఫస్ట్ ఒత్తుకుంటూ తిప్పుతూ ఒత్తాలి. మన చేతికి తడనిపించి అతుక్కున్నప్పుడు కొద్దిగా పిండిని వేళ్ళకి రుద్దుకొని ఇలా మనం ప్రెస్ చేసుకుంటూ స్లోగా తిప్పుకుంటూ మెల్లగా అనుకుంటూ ఉండాలి. గట్టిగా అంటే సైడ్కి చీలిపోతాయి. సో అలా స్లోగా మనం ఎంత మెత్తగా మన చేయితో పిండిని ప్రెస్ చేస్తూ చేసుకుంటామో అంత మంచిగా రోటీ అనేది వస్తుంది. సో ఇలా మెత్తగా చేసుకున్నాక చుట్టూ అంటూ ఉండాలి. సో మనం పెన్నం హీట్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. బాగా హీట్ అయినాక మాత్రమే జొన్న రొట్టెని వేయాలి. బాగా హీట్ అయింది ఇప్పుడు పెన్నం. సో మనము రోటీని తీసుకొని మనం ఏ సైడ్ అయితే పిండి వేసి అన్నామో దాన్ని పైకేసి మిగతాది కిందికి, మనం ఒత్తిన దాన్ని కిందికి వేసుకోవాలి. సో మీరు మంట చూసుకున్నట్టయితే ఇలా హై ఫ్లేమ్లో మాత్రమే మంటను పెట్టుకోవాలి. చిన్న మంట పెట్టుకుంటే ఏమవుతుందంటే తొందరగా కాలదు, రోటీస్ బాగా రావు. సో మనము కొంచెం హీట్ అయ్యాక కాలింది అన్నప్పుడు చేతితో మొత్తం పిండి ఇట్లా రోటీని తడి చేసుకోవాలి. తడి చేసుకున్నాక మనం బట్ట అయినా తీసుకోవచ్చు, లేదా స్ప్రింకిల్ లాగా, అంటే ఇలా చల్లుకొనైనా చల్లుకోవచ్చు. వాటర్ని బాగా నీట్గా చల్లుకున్నాక ఫస్ట్ చుట్టూ ఉంటుంది కదా, ఆ చుట్టూ ఉన్న దాన్ని మన గరిటెతో మనం ఏదైతే తీసుకుంటామో ఆ సలాకీతో చుట్టూ అనాలి. అన్నాక స్లోగా మనం తిప్పి ఫ్లిప్ చేసేయాలి. అవతల సైడ్కి ఫ్లిప్ చేసి కాల్చాలి. ఇదంతా కూడా హై ఫ్లేమ్లో చేస్తేనే రోటీ బాగా వస్తుంది, లేకపోతే రాదు. సో 2 సైడ్లో ఇలా కాలాక వెనకాల సైడ్కి తిప్పి కొంతసేపు మనం పెడితే బాగా పొంగుతుంది రోటీ అనేది. అలా మనము అన్ని చోట్ల మన చపాతీ కాల్చుకున్నట్టు చుట్టూ కాల్చుకొని మనం ఎలాంటి కర్రీలోకైనా తినొచ్చు. ఇలా మనం చేసుకున్నట్టయితే చాలా ఈజీ అండ్ సింపుల్ స్టెప్స్లో మన రోటీ అనేది తయారైపోతుంది. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే పొరలు కూడా చూడండి ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇలా మనం పిండిని కలిపిన వెంటనే చేయకూడదండి. ఒక 10 minutes పక్కన పెట్టడం అనేది మనం చేసుకోవాల్సిన చిన్న టిప్ అనమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.